హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. చాలా డేస్ అయిపోయింది కదండి నేను ఒక వీడియో పెట్టి. సో అందుకోసమనే మీ ముందుకి ఒక మంచి రెసిపీతో వచ్చేసాను. అదేంటంటే హోమ్ మేడ్ కరాచీ బిస్కెట్స్. అది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం రండి. సో ఫస్ట్ మనం బటర్ తీసుకుంటున్నాం. బటర్ నేను ఒక 80 to 100 grams మధ్యలో తీసుకుంటున్నాను. తర్వాత కొంచెం గీ తీసుకుంటున్నాను అండ్ హాఫ్ కప్ షుగర్. నేను ఈ కప్తోనే మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను. వెనిలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను ఇందులో. సో ఇప్పుడు ఇలా క్రీమీ టెక్స్చర్లో ఉండాలి. సో ఇప్పుడు మనం మైదా యాడ్ చేసుకుందాం 1 కప్. సేమ్ కప్తో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటున్నాను నేను. నాకు ఇక్కడ టూటీ ఫ్రూటీ దొరకలేదు, సో నేను క్యాష్యూస్ అండ్ పిస్తా యాడ్ చేసుకుంటున్నాను. అండ్ కొంచెం కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నా. ఈ కస్టర్డ్ పౌడర్ కలర్ కోసం యాడ్ చేసుకుంటున్నాను నేను. కాకపోతే ఇది కొంచెం వైట్ కలర్లో ఉంది. ఇక్కడ దొరికింది ఇదే కస్టర్డ్ పౌడర్. చూడాలి మరి కలర్ వస్తుందో లేదో. అండ్ కొంచెం ఇలాచీ పౌడర్. సో ఇప్పుడైతే ఇది మిక్స్ చేసేసుకుందాం. సో ఇప్పుడు ఇందులో కొంచెం మిల్క్ యాడ్ చేయాలి. పౌడర్ వేయడం మర్చిపోయాను. సో మనం మైదా ఇవన్నీ వేసుకుంటున్నప్పుడే కొంచెం బేకింగ్ పౌడర్ కూడా వేసేసుకోవాలి. సో మొత్తం కలుపుకున్న తర్వాత ఇలా ఉండాలి. సో నేను దీని మీద ప్లాస్టిక్ ర్యాప్ వేసుకున్నాను. సో ఇప్పుడు ఈ మిక్స్ అంతా మనం దీని మీద స్ప్రెడ్ చేసుకుందాం. సో ఇప్పుడైతే దీన్ని ఒక 30 minutes ఫ్రిడ్జ్లో పెడదాం సెట్ అవ్వడానికి. 30 minutes తర్వాత చూడండి కొంచెం స్టిఫ్గా అయ్యింది కదా. సో దీన్ని ఇప్పుడు మనం కట్ చేసుకొని బేక్ చేసుకుందాం. యాక్చువల్గా కరాచీ బిస్కెట్స్ అంటే కొంచెం స్క్వేర్ షేప్లో రావాలి, కానీ నాకు కొంచెం రెక్టాంగిల్ షేప్లో వచ్చింది. చాలా డేస్ తర్వాత చేస్తున్నాను, సో మేబీ అలానే అయి ఉంటుంది. నాకు అడ్జస్ట్ చేస్తాను. సో నాకు మొత్తం 14 pieces వచ్చాయి. దీన్ని ఇప్పుడు మనం గ్రిల్లో బేక్ చేద్దాం. అంటే 12 to 15 minutes వరకు చేయాలి 180 degrees దగ్గర. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎలా ఉంది? ఈ ఉస్మానియా బిస్కెట్ తింటా కదా, ఈ కరాచీ వాడిది ఆ స్మెల్ వస్తుంది. ఎలా ఉందో చెప్పండి. ఇక్కడికి రండి. ఎలా ఉంది చెప్పండి. బాగుంది. చూడు 3 రకాలు తీసుకున్నా. 3 రకాలు. ఓకేనా?
What do you think of the biscuit? It's nice? It's pretty good. Okay. It's so good. Especially with the coffee or tea. It will be great.